హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 108. ఆమె అవస్థ గమనించి అతను కన్ను కొట్టేసరికి ఫ్లర్ట్ చేస్తున్నావా అని ఆమె కూడా గిల్లడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేతిని టక్కున పట్టేసుకుని ఆమెని మీదకి లాక్కోవడంతో అందరూ చూస్తున్నారని దూరం జరిగి కూర్చుంది. చిలిపిగా నవ్వుతున్న అతని కళ్ళను చూసి సిగ్గు ముంచుకొస్తుంటే ఇంటికెళ్ళాక విషయం తెలిస్తే ఎంత ఏడుపిస్తారో అని గుర్తు రాగానే ఆమె టెన్షన్ పడ్డం గమనించి ఏమైందని అడిగాడు. మొదట్లో ఎదవ స్టైల్ కొడుతూ, అన్ని డైలాగ్స్ కొట్టి, ఇప్పుడు నిన్ను లవ్ చేస్తున్నానంటే, మా మమ్మీ, మా నాన్నమ్మతో సహా అందరూ ఆడుకుంటారని మూతి ముడుచుకుంది. ఆమె ఎక్స్‌ప్రెషన్‌కి గట్టిగా నవ్వేస్తూ, అదా నీ ప్రాబ్లమ్? ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నానని మీ డ్యాడీతో సహా అందరికీ తెలుసు. సో మనిద్దరం లవ్‌లో ఉన్నామంటే ఎక్కువగా క్వెషన్స్ అడిగేది నిన్నే అని భుజాలు కదిలించేసరికి, ఆ మాత్రం సర్ది చెప్పలేవా అని ఉక్రోషంగా అడిగింది. నాకేంటవసరం? నువ్వసలు మెయిన్ టార్చర్ చేసింది నన్నయినప్పుడు, ఇప్పుడు ఈ వెక్కిరింతలు, చెక్కిలిగింతలు అన్నీ ఫేస్ చేయాల్సింది నువ్వే అనగానే, చెప్పుకోవడమే గానీ, అవసరమైన టైంలో సపోర్ట్ చేయనప్పుడు ఇంకెందుకురా లవ్వు అనగానే, ఒసేయ్ నోట్లో నుంచి ఏవేవో వస్తున్నాయని నోటి మీద చేతులు వేసుకున్నాడు కరణ్. అయితే నాకు సపోర్ట్ చేసి మాట్లాడు. అప్పుడు నేను పద్ధతిగా ఉండడానికి ట్రై చేస్తాను. లేదంటే నాకింకా చండాలమైన మాటలొస్తాయని అనగానే, సరేలే వెళ్ళి మన మ్యాటర్ అర్థమయ్యాక కదా మనం చెప్పేది అని అప్పటికి ఆమెని కూల్ చేసి ట్రాలీ మీద వెళ్తున్న హాట్ కాఫీ ఆర్డర్ ఇచ్చి తెప్పించడంతో అది తాగి కాస్త రిలాక్స్ అయింది ధృతి. తీరాన్ని దాటుతుంది అనగా బావ ఆగు అంటూ శక్తి గుండెల మీద చేతులు వేసి దూరంగా జరిపిన ద్వితి వైపు డిసప్పాయింట్ అవుతూ చూసి, ఎందుకు ఆపావు, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని చెదిరిపోయిన జుట్టు ఆమె మొహం మీద ఆడుతుంటే దాన్ని ప్రేమగా చెవి వెనక్కి పెడుతూ అడిగాడు. నాకింకా నీ మీద కోపం తగ్గలేదు అనగానే తల బాదుకోవాలని అనిపించి, మళ్ళీ మొదటికి ఎందుకు వస్తున్నావు అని అన్నాడు కోపంగా. ఎలా చూసినా కేజీ కండ కూడా ప్రాపర్‌గా లేదు. గొడవ చేసి నన్ను ముద్దు పెట్టుకొని మరీ పెళ్లి చేసుకొని ఇప్పుడేమో నన్ను పస్తులు పడుకోబెడుతున్నావు. ఇలా అయితే నైట్ డ్యూటీ, వైఫ్ డ్యూటీ చేయాలంటే ఎలా చేస్తావే అని అడుగుతూ ఉండడంతో సిగ్గుతో ఎర్రబడిపోతున్న బుగ్గల్ని దాచడానికి ట్రై చేస్తూ అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు లే అని చెప్పింది. రాక్షసి. మొన్నటి వరకు వద్దు వద్దు అంటుంటే నన్ను కవ్వించి, నవ్వించి ఇప్పుడేమో దూరం పొమ్మంటున్నావు. నీకస్సలు కనికరం లేదని తిడుతూ పక్కకి వెళ్ళిపోగానే చిన్నగా నవ్వుతూ పక్కకి తిరిగి పడుకున్న దితిని నోట్లోని తిట్టుకుంటూ అప్పటికే బాగా ఆలస్యం అయిపోవడంతో నిద్రపోవడానికి ట్రై చేశాడు శక్. అప్పుడే ఎయిర్‌పోర్ట్‌లోకి తన మనుషులతో ఎంటర్ అవుతున్న 6 అడుగులు ఉండి స్టైలిష్‌గా ఉన్న వ్యక్తి చుట్టూ గమనిస్తూ లోపలికి వెళ్లి తను వెళ్లాల్సిన ఫ్లైట్ అనౌన్స్‌మెంట్‌కి టైం ఉండడంతో అక్కడే ఉన్న వెయిటింగ్ లాంజ్‌లో కూర్చొని ఉన్నాడు. ఐస్ క్రీమ్ తెమ్మని ధృతి అప్పటికే 4, 5 సార్లు అడిగేసరికి మళ్ళీ అలిగి మొహం మాడు పెట్టుకుంటుందని ఐస్ క్రీమ్ కోసం కరణ్ వెళ్లడంతో అతని ఫోన్‌తో టైం పాస్ చేస్తోంది ధృతి.
అతని చేతులున్న కార్ కీస్ ని రౌండ్ గా స్పీడ్ గా తిప్పుతూ ఉండగా అది చేయిజారి ఎగిరి వెళ్లి పక్కనే ఉన్న అమ్మాయి తలకి కొట్టుకోవడంతో ఈడియట్ అంటూ లేచి నిలబడింది ధృతి. యాక్చువల్ గా తగిలింది తనకే. కీస్ కోసం పక్కకి చూసిన అతను ఆ అరుపుకి తలెత్తి కీస్ తీసుకుని ధృతి వైపు చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె తిట్లు గాని, ఆమె అరుపులు గాని అతని చెవిని చేరలేదు. బ్లాక్ కలర్ బటన్స్ తో స్టైలిష్ గా ఉండే టాప్ కింద బ్లూ జీన్స్ వేసుకుని, బ్లాక్ కలర్ హ్యాంగింగ్స్ తగిలించుకుని, చిన్న బ్లాక్ కలర్ స్టిక్కర్ తో, చేతికి స్మార్ట్ వాచ్ తో, కుడి చేతికి బంగారు బ్యాంగిల్ తో చూడ్డానికి ట్రెండీగాను ముద్దుగాను ఉన్న ధృతి మీద మాత్రమే అతని కళ్ళు నిలబడ్డాయి. వాట్ హ్యాపెండ్ బేబీ అంటూ కరణ్ ఐస్ క్రీమ్ కప్స్ తో పరిగెత్తుకుని రావడంతో చిన్నపిల్లాడు ఆడినట్టు కార్ కీస్తో ఆడుతూ నా మొహానికి వేసి కొట్టాడు. అలా ఎందుకు చేసావని అడిగితే పిచ్చి మొహం వేసుకుని చూస్తున్నాడని అనగానే ఆమె మాటలకి ఎదురుగా కూర్చున్న వ్యక్తిని చూసి వాడి వాళకం అదంతా తేడాగా ఉండడంతో హలో మిస్టర్, నా గర్ల్ ఫ్రెండ్ కి సారీ చెప్పండి అన్నాడు. వాట్ ఆర్ యూ టాకింగ్ అని అతను సీరియస్ గా లేచి నిలబడ్డంతో మీరు విసిరి కొట్టిన కీ తన మొహానికి తగిలింది. అఫ్ కోర్స్ అది బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకున్నంత పెద్ద స్కార్ కాకపోవచ్చు, కానీ నీ వల్ల అవతల వాళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి సారీ చెప్పడం కామన్ సెన్స్ అన్నాడు కరణ్. దాంతో అతను ధృతి వైపు చూసి సారీ మిస్ బ్యూటిఫుల్ అనగానే ఇద్దరు మొహం చిట్లించుకొని చూసి ఫ్లైట్ అనౌన్స్మెంట్ రాగానే లగేజ్ తీసుకుని వడివడిగా ఇమిగ్రేషన్ వైపు వెళ్ళిపోతే వెళ్తున్న ఇద్దరిని స్మైల్ విసిరేసి నాకు ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కావాలని తన వెనుక అప్పటి వరకు కూర్చుని ఉన్న అసిస్టెంట్ తో చెప్పేసరికి ఓకే సార్ అని ఫోటో తీసుకున్నాడు అతను. ఉదయాన్నే కాలింగ్ బెల్ ఆపకుండా మోగుతూ ఉండేసరికి మైథిలి వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే ధృతి కనిపించేసరికి ముందు సర్ప్రైజ్ అయ్యి అదేంటే ఇంకొక 2 వారాలు పడుతుందని అనుకుంటే ఇంత త్వరగా వచ్చేసావని అడిగి కూతుర్ని లోపలికి తీసుకొస్తే వెనక్కి వచ్చిన డ్రైవర్ లగేజ్ లోపల పెట్టేసి వెళ్ళిపోయాడు. కోర్స్ ఈజీగానే ఉంది మమ్మీ, పైగా నేను త్వరగా గ్రాస్ప్ చేస్తూ ఉండడంతో 2 వీక్స్ లోనే ఫినిష్ చేసేసి సర్టిఫికెట్ ఇచ్చి పంపించారని చెప్పింది. మహి, హైందవి అలా మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా హాల్లోకి వస్తే ఏం మర్దలా నీ ట్రైనింగ్ ఎలా ఉందని అడిగిన శక్తి వాయిస్ కి ముందు ఆశ్చర్యపోయి పర్లేదు బావా, బాగానే జరిగిందని చెప్పి షాక్ అవుతూ అక్క వైపు చెల్లెల వైపు చూసేసరికి ఆ రియాక్షన్ ఏంటో అర్థమై వాళ్ళిద్దరూ నవ్వారు. వీర్ కిరణ్ రాగానే వాళ్ళిద్దరిని హక్ చేసుకుని అక్కడ ముచ్చట్లన్నీ పూసగుచ్చినట్టుగా చెప్తూ ఉంటే ఆ తండ్రి కూతుళ్ళ బాండింగ్ తెలుసు కాబట్టి కూతురు వచ్చిందని, పైగా ఇంట్లో అల్లుడు కూడా ఉన్నాడని టిఫిన్స్ ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయారు మహి ఇంకా మైదులు. హైందవి అప్పుడే స్నానం చేసి రావడంతో తులసి కోట చుట్టూ పూజ చేసుకోవడం కోసం వెళ్ళిపోయింది. కరణ్ గురించి ఫుల్ గా కంప్లైంట్స్ చేస్తుందని అనుకుంటే తెగ హుషారుగా మాట్లాడుతున్న కూతుర్లో చేంజ్ అర్థమయ్యేసరికి వీరు కిరణ్ వైపు చూసేసరికి తమ్ముడి భావం అర్థమై చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ధ్రువకి అప్పుడప్పుడు కాస్త నార్మల్ గా ఉండడంతో రాత్రి ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకున్నాడు. పక్కనే నిలబడి చెల్లెల మాటలు వింటున్న దితి నడుము చీర గాలికొచ్చినప్పుడు పక్కకు వెళ్ళిపోతూ కన్నుల విందు చేస్తూ ఉండడంతో ఎవరూ చూడకుండా గట్టిగా గిల్లేసరికి గావకేక వేసిన కూతురు వైపు కంగారుగా చూశారు డాడీ ఇద్దరు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ద స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.